హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసరపల్లి లిటిల్ ఛాంప్స్. ఈరోజు మేము ఆంధ్ర స్టైల్ కట్టి పొంగల్ ఎలా చేయాలో మేము చెప్తాము. అయితే ఈ వీడియో నేను చెప్పను, మా మమ్మీ చెప్తారు. ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి, మొత్తం డీటెయిల్గా మా మమ్మీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మా మమ్మీకి ఇస్తున్నాను నా లాగ్. సరే మమ్మీ, ఇవాళ ఏం చేస్తున్నాను మాకు టిఫిన్? ఆంధ్ర స్టైల్ కట్టి పొంగలి. దానికి ఎలా చెప్తా మా వ్యూవర్స్ కి. ఓకే, ఇదిగో గ్లాసు బియ్యానికి, పెద్ద గ్లాస్ అంటే ఇది పావుసేరు బియ్యానికి చిన్న గ్లాస్ టీ గ్లాస్ పెసరపప్పు కావాలి. ఫస్ట్ ఈ రెండు వాష్ చేసి కుక్కర్లో 1.5 వాటర్ పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఓకేనా? తర్వాత మళ్ళీ కావాల్సిన పదార్థాలంటే బియ్యం, పెసరపప్పు, జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు. ఇది ఆంధ్ర స్టైల్, చెన్నై స్టైల్? ఇది ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్ ఏంటంటే పొడి పొడిగా చేస్తారు. చెన్నై స్టైల్ ఏంటంటే కొంచెం ముద్దగా చేసుకుంటారు వాళ్ళు. మనం ఏంటంటే ఆంధ్ర స్టైల్ వాళ్ళు పొడి పొడిగా చేస్తారు. ఇంకో వీడియోలో వచ్చేసరికి నేను చెన్నై స్టైల్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ముందు బియ్యం, పప్పు రెండు వాష్ చేసి కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. ఇలా వాష్ చేసేసి కుక్కర్లో 1:1.5 మీరు ఎన్నైతే గ్లాసులు పెట్టుకుంటే అన్ని, దానికి 1:1.5 చెప్పున పెట్టుకుని 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను. వచ్చినాక ఆఫ్ చేసేయటమే. ఇంకా 3 విజిల్స్ వచ్చినాయి, ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు మనం తాలింపుకి ఫస్ట్ జీడిపప్పులు, ఒక 10 జీడిపప్పుల దాకా కట్ చేసుకుని వేసుకున్న జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఇదిగోండి ఎవరి ఇష్టం వాళ్ళు. కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కోసుకుని వేయించుకోవాలి. ఇలా కొంచెం రెడ్డిష్గా వస్తాయి గోల్డ్ కలర్లో. అలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని, పచ్చిమిర్చి ఏంటంటే కొంతమంది బాగా డీప్గా వేయించుకుంటారు, కొంతమంది లైట్గా వేయించుకుంటారు. ఏంటంటే డీప్గా వేయించుకుంటే మనం తినే ఫుడ్లో అది నంచుకుని తిన్నా కూడా కారం అనేది ఉండదు. నేనైతే కొంచెం డీప్గా వేయించుకుంటాను, ఎందుకంటే మేము తింటాము పచ్చిమిర్చి పారేమో, కారం ఉండదు, బాగుండదు, టేస్ట్గా ఉండదు. కట్టి పొంగల్ ఎప్పుడైనా కానీ, కట్టి పొంగల్ కానీ పులిహోరలో కానీ పచ్చిమిర్చి వేయించుకొని మేము తింటాం. ఇప్పుడు ఇది ఇలా వేగుతుంది కదా, వేగేటప్పుడు మనం తాలింపులు ఒక 2-3 స్పూన్స్ చిన్నవి వచ్చినట్టు తాలింపులు వేసుకోవాలి. ఇలా తాలింపులు, జీలకర్ర, కట్టి పొంగలికి ఎంతైతే జీలకర్ర ఉంటుందో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్రే కాదు దానికి టేస్ట్ కట్టి పొంగలికి. మిరియాలు ఇదిగోండి, కొంచెం చాలు, ఇన్ని మిరియాలు వేసుకుంటే చాలు. ఒక 10-15 అలా ఉండేటట్టుగా. జీలకర్ర వచ్చేసరికి హెల్త్కి కూడా మంచిదండి. పిల్లలు ఏంటంటే తింటారు కొంతమంది, కానీ కట్టి పొంగల్లో కంపల్సరీగా జీలకర్ర వేయాలి. దాని వరగా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి మంచిదండి, డైజెషన్ అవుతుంది. ఈ కట్టి పొంగల వల్ల పెసరపప్పు చల్లదనం, జీలకర్ర అరుగుదల. ఇదిగోండి కరివేపాకు స్మెల్కే కాకుండా ప్లస్ టేస్ట్ చూసుకుని లేత కరివేపాకు వేస్తాను. యాక్చువల్లీ కరివేపాకు వచ్చేసరికి మేమే పెంచుకుంటాం అన్నమాట. ఇది మా గార్డెన్లో ఉంటాయి. ఆ వీడియో కూడా మీకు ఒక రోజు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం మేము. ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అని, కొన్ని ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అని చాలా ఉంటాయి మాకు. అవి నేను ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. అది కూడా మొత్తం చూడండి. అది ఇక్కడ చుట్టుపక్కల ఆడుతున్నాయి అన్ని చక్కగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా చక్కగా అన్ని వేసుకున్నాయి. చూసారా, మొత్తం ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందాక రైస్, మన కుక్కర్లో రైస్ ఇలాగా కొంచెం చల్లారనివ్వాలి. ఇదిగోండి ఇలా రైస్ చల్లారింది కదా. దీంట్లో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు అనేది పోసుకోవాలి. పోసుకుని మనము ఎంతైతే సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, సరిపోతుంది. రైస్లో అనేది ఉండదు,
మనం సాల్ట్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? చాలేదు కదా. సరిపోతుందిగా. మరి కొంతమంది ఎక్కువ తింటారు. ఎవరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు. సాల్ట్ అనేది ఆప్షన్, ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు, అంటే తగినంత తగినంత. ఎవరు ఇప్పుడు కొంతమందికి బీపీలు ఉంటున్నాయి కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పుడు అసలు షుగర్ అని ఐటమ్స్ వస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇలా మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం, రైస్ ఫస్ట్ ఉడకనిచ్చాం కాబట్టి. మేము పెసరపప్పు, మీకు ఇందా చిన్న డౌట్ రావచ్చు, పెసరపప్పు అనేది నేను బయట షాప్స్లోది కాదండి నాది. ఎందుకంటే నేను ఎక్కువ బయట ఫుడ్ కెమికల్ కలుస్తుంది, అందుకే 90% ఇక్కడ మాది పల్లెటూరు అవటం వల్ల నేను ఆర్గానిక్ ఎక్కువ పొలం నుంచి తెప్పించిన పెసరపప్పు, మినపప్పు ఇలాంటి నాకు దొరికినంత వరకు నేను ట్రై చేస్తున్నాను. బయట అనేది ఇంకా తప్పదు అనుకోండి. కొన్ని ఇవన్నీ పెసరపప్పు వచ్చరికి ఆర్గానిక్ పొట్టుతోనే నేను వండాను, అందుకే మీకు ఈ కలర్ వస్తుంది. వస్తుందండి పెసరపప్పు. ఇందాక మీకు వీడియోలో ఆల్రెడీ నేను చూపించే పొట్టుతో ఉంది మీకు. మినపప్పు కానీ ఏంటంటే మేము ఎక్కువ ఇక్కడ ఏంటంటే కెమికల్ కలవకుండా యూజ్ చేయాలని చూస్తున్నాం, కానీ కొన్ని తప్పదు అనుకోండి. ఉన్నంత వరకైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలిగా. సరే, అయితే నేను ఒకరోజు మా ఊరి మొత్తం మీకు పొలాలు ఉన్నాయన్నమాట. సో నేను అవన్నీ మీకు ఒక రోజు వెళ్ళి నేను ఖచ్చితంగా చూపిస్తాను. మా పొలాలుకి వెళ్ళి మేము చూపిస్తాము. 90% మీ ఇంట్లోనే కుక్ చేసుకుంటాం, మా మమ్మీయే చేస్తారు. మేము ఆ పొలాలకు వెళ్ళి ఆ దినుసులన్నీ మేము చూపిస్తాము, ఇక్కడ వాళ్ళు తెస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మేము 90% ఇంట్లోనే వెజిటేబుల్స్ కూడా మేము ఇంట్లోనే పండించుకుంటున్నామండి. మాకు ఆ గార్డెన్ ఉంది మొత్తం, మీకు మేము ఇంకో వీడియోలో మేము చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా బెల్ కొట్టండి. అండ్ మేము అలా బెల్ కొట్టడం ఏంటి అంటే మేము అలాగా వీడియోస్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.